చెప్పాలంటే టిఆర్ఎస్ కంటే 100 పాళ్ళు 100 పాలన మాట్లుంది. టిఆర్ఎస్ చేసిన పాలన, కాంగ్రెస్ చేసిన పాలన. సో ఇప్పుడు ఏడాది కిందికి ఇప్పుడు ఏడాదికి తేడా కనబడుతుంది, చాలా కనబడుతుంది. ఉస్మాబాద్ ఇంతకుముందు మున్సిపల్ చూసినా, మున్సిపాలిటీ ఆఫీస్ మా కోహెడకు డబుల్ రోడ్ పడక గత 10 ఏళ్ళు చేసిన సతీష్ బాబు అనే వ్యక్తి ఒక్క రోడ్డు కూడా వేయలేదు. మీరు వేసిరు అనేది ముఖ్యం తర్వాత, కానీ 10 ఏళ్లలో ఇప్పటి వరకు డబుల్ రోడ్ పడేది కాంగ్రెస్ ప్రభుత్వంలో, టిఆర్ఎస్ ప్రభుత్వంలో. లేదు, అది కాదు. మా కోహెడ క్రాసింగ్ నుండి కోహెడ వరకే డబుల్ రోడ్డు. అది పొన్నం వచ్చినాకనే అభివృద్ధి పనులైన మొదలైంది. ఉస్మాబాద్ లో కూడా మున్సిపాలిటీ ఆఫీస్ అనేది పొన్నం వచ్చినాకనే మొదలైంది. అంతేగాని ఏదో సతీష్ బాబు చేసిండు అంటే అంతా ఉట్టి ముచ్చట. సో ఈ ఏడాదిలో పొన్నం ప్రభాకర్ వల్ల ముద్ర వేసుకుంటా ఉస్మాబాద్ ముద్ర 100% పడ్డాయి. గత 10 ఏళ్ళు కాదు, మళ్ళీ నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా పొన్నం ప్రభాకర్. డౌట్ లేదా? డౌట్ లేదు. అంటే ఇప్పుడు ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా సార్? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా, నీకు అభిమానం ఉండొచ్చు, నువ్వు ఒప్పని చెప్తున్నా కావచ్చు. జెన్యూన్ టాక్ చెప్పు. జెన్యూన్ గా పబ్లిక్ ఏమనుకుంటారు? నీ దగ్గరికి దందా చేస్తున్నాను, నీ దగ్గరికి బీఆర్ఎస్ వస్తారు, బీజేపీ వస్తారు, అందరు వస్తారు. వాళ్ళ మనసులలో ఏమున్నది నిజంగానే? వెనక టిఆర్ఎస్ ఎవరిని అడుగు, వాళ్ళు నచ్చింది చెప్తారు. మేము అడితే మాకు నచ్చింది చెప్పచ్చు. కానీ మధ్యలో ఉంటారు కదా కొంతమంది, వాళ్ళని అడితే మీకు క్లియర్ గా వెళ్తుంది వాళ్ళ మనసులో ఏముంది. వాళ్ళు అంటే ఇంకా ప్రభుత్వం బాగుంటేనే కదన్నా ఏం ఇబ్బంది లేకుండా సాగుతుంది. ఏదో వాళ్ళు టిఆర్ఎస్ ఉన్నంత మాత్రాన వెనక ముందుకు ఏం కాదు. అంటే నిర్బంధాలు జరుగుతున్నాయి, అక్రమ అరెస్టులు చేస్తారు, ఇబ్బందులు అవన్నీ ఏం లేవని, అవన్నీ టిఆర్ఎస్ చేసే కుట్రలు. అంతేనా? సో ఈ 4-5 ఏళ్ల దాకా కాంగ్రెస్ ప్రభుత్వానికి డోకా లేదంట. డోకాలు 10 ఏళ్ళు, 4-5 ఏళ్ళు కాదు, ఈ వరుస 10 ఏళ్ళు మాదే. అంతేనా? మీరు కూడా 10 ఏళ్ళు ఉంటారా? సో మొత్తానికి పొన్నం ప్రభాకర్ ముద్ర ఉన్నది. ఉస్మాబాద్ పొన్నం ప్రభాకర్ ముద్ర ఉన్నది, ఉంటది కూడా ముందు ఎప్పుడు. అంతేనా? ఏమేం చేసిండు పొన్నం ప్రభాకర్? ఇంకొక ఒక్కరితో ఇప్పుడు ఉస్మాబాద్ అయితే మున్సిపల్ ఆఫీస్ చేసిండు ఒకటి. ఆ ఇల్లమ్మ చెరువుకు అక్కడ మన గౌరవెల్ రిజర్వాయర్ 10 ఏళ్ళు కంప్లీట్ చేయని ప్రభుత్వానికి 400 కోట్లు వెచ్చించిండు. ఇప్పుడు దానికి తెచ్చిండు. గౌరవెల్లి తెచ్చిండు లేదా? ఈ గండివెల్లి ఇప్పుడు అది గౌరవెల్ రిజర్వ్ ఓపెన్ చేస్తాను కూడా అంటుండు. సతీష్ బాబు 10 ఏళ్ళు ఏం చేసిండు? కనీసం ప్రభుత్వం దగ్గర అది మనది దాని డాక్యుమెంట్ కూడా వాళ్ళ దగ్గర పెట్టలేదు. ప్రస్తావన మొత్తానికి వెళ్ళలేదు వాళ్ళది. పెట్టిండా? పర్యాటక కేంద్రం కూడా ఉస్మాబాద్ చేస్తా అంటుండు. సో సిద్దిపేట లెక్క ఉస్మాబాద్ కూడా అయితే ఖచ్చితంగా అవుతుంది. సిద్దిపేట కంటే మంచిగా అవుతుంది. ఇంకా అంతేనా? డౌట్ లేదంట. నో డౌట్స్. నా పేరు గడిపే బాలు. సో చెప్పు, మొత్తానికి ఉస్మాబాద్ జాక్పాట్ కొట్టిందా? ఉస్మాబాద్ జాక్పాట్ మా మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చిందండి. మా ఉస్మాబాద్ కు కళ వచ్చింది, మంచి పనులు అవుతాయి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. నువ్వు ఏదో ప్రేమతో అట్లా మాట్లాడుతున్నట్టు కానీ, అరే మరి అందరికి కావాలి గా చెప్తాను, అందరికి బాగానే అవుతుంది. నీకు ఒక్కరికి అయితే అయిపోయినా? లేదు, నా ఒక్కరికి కాదు, అందరికి అవుతుంది. అందరికి అయింది కూడా, అవుతుంది కూడా. అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి పక్కా గ్యారంటీ. ఎక్కడ పోయినా ఇలా కొట్టుకుని చెప్తా. అంతేనా? చౌరస్తా ఛాలెంజ్ చేస్తా, ఛాలెంజ్ చేస్తా. తిరుగుదాం పా, ఇప్పుడే పా. అంటే 10 ఏళ్ల కింద ఏం కాలే? 10 ఏళ్ల కింద ఏం కాలే. వాళ్ళ మీద ఎగస్ పార్టీగానే కాంగ్రెస్ కి ఓట్లేసినాం, మేము గెలిపించుకున్నాం. పొన్నం ప్రభాకర్ అని ఉస్మాబాద్కి వచ్చిండు, మంచి అభివృద్ధి పనులు చేస్తాడు మాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన అన్ని గ్యారంటీలు అమలు అయ్యేటట్లేవు, అది 4 రోజులు ఉండేటట్లేదు గవర్నమెంట్ అనేమో బీఆర్ఎస్ అంటారు. అది నేను నాకు చెప్పే కాదు, నాకు రాదు. ఉస్మాబాద్ వరకు అయితే మాట్లాడుతాడు. ఉస్మాబాద్ వరకు అయితే జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఇలా మంత్రి అంటే చెప్పంటారు, అంతకంటే ముందు నుంచే ఉన్నది అనేది. అంత ముందు నుంచే ఉన్నది. అంతేనా? పార్టీ అంటే అభిమానం నాకు. అంతేనా? పక్కా గ్యారంటీ. అంతేనా? సో ఉస్మాబాద్ కు డోకా లేదు, పొన్నం ప్రభాకర్ డోకా లేదు, డోకా లేదు. ఉస్మాబాద్ తిరగలే నేత కాదు. ఇప్పుడు హైదరాబాద్ కి ఎన్నో ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఊకే అటు ఇటు తిరుగుతా ఉంటాడు, ఉంటలేడు. 24 hours ఇక్కడ మాకు అందుబాటులో ఉంటాడు. ఏ సమస్య వచ్చినా కూడా, ఎవరికి ఏ ప్రాబ్లం జరిగినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్తాడు. మంత్రి అయినా కూడా అందుబాటులో ఉన్నాడు. అందుబాటులో ఉన్నాడు, ఇమ్మీడియట్ గా వాళ్తాడు. ఆయన కానీ ఆయన పిఆర్ అందరూ అందుబాటులో ఉంటారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, అటే ఉంటుండే ఊర్లో పని. లేదు, ఊళ్ళో పని లోకల్ తిరుగుతాను, నాన్ లోకల్ తిరుగుతాను. అందరు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని ప్రోగ్రామ్ చేస్తాను. క్యాంప్ ఆఫీస్ కి వాళ్ళని వస్తే వాళ్ళకి పని చేసి పెడతారు ఖచ్చితంగా. పక్కా చేసి పెడతాను. అంతేనా? పక్కా. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్ అంటున్నావు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మళ్ళీ వచ్చేది మాదే పార్టీ అని చెప్పి నీకేమన్నా ఒక పైసలు తీసుకున్నా అనుకుంటారు. వాళ్ళు పైసలు తీసుకుని పైసలకు ఓట్లేసే రకం కాదు మేము, నిజాయితీ ఓట్లేదు. ఇప్పుడు నువ్వు బాగా మాట్లాడుతున్నావు అని నేను తీసుకుందాం అనుకుంటారు. లేదు లేదు, నయానో భయానో పోతావా? లేదు లేదు, పోను. నేను కాంగ్రెస్. జై
అమ్ముడు పోయేది లేదంట అమ్ముడు పోయే ప్రసక్తే లేదు. అంతేనా? 5 లక్షలకు ఐఎస్ఐ ముద్ర 10 లక్షలకు అస్సలే పోను, 20 లక్షలకు అస్సలే పోను. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇచ్చినా పోను, కోట్లు ఇచ్చినా కూడా అస్సలే పోను. గట్టిగానే ఉన్నది. జై కాంగ్రెస్. గౌడా ఎట్లుంది మరి గౌడ్లు? మీ పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి అయినేమో. మాకు మేమే మా గౌడ్ వాడి మేము వేసినాం, ఓట్లు వేసినాం. మంత్రి అయింది కదా, మంత్రి అయింది. మరి ఏమన్నా మేలు చేస్తా అంటున్నా మీకేమన్నా? ఇక మా గౌడ్ మాకు చేయకపోతే మేము ఎట్లా, మేము కులపోని చేయకపోతే మేము ఎట్లా గెలిపిస్తున్నారు. మంత్రి అయింది సంతోషం. సంతోషం. ఎట్లుంది మరి పొన్నం ప్రభాకర్? మాకు ఇప్పుడు మాకు సేఫ్టీ మొగ్గులు ఇస్తాడు, మాకు మంచిగా సేఫ్టీ మొగ్గులు మా కాళ్ళు ఎక్కడోళ్ళకు కొత్త ఇట్లా ఇబ్బంది కాకుండా ఎక్కేటి అవి ఇచ్చిండా? ఇస్తుండా? మా ఊళ్ళకి ఒక 5-6 వచ్చినాయి బస్సప్పుడు. బాగానే మంచిగానే కొన్నాం. అంటే ఏడాది ఇప్పుడు కరెంట్ బిల్ బంద్ చేసి, ఇంకా ఊళ్ళో కరెంట్ బిల్ బంద్ చేసిండు. మాకు తాళ్ళకు కూడా మాకు మోకులు ఇస్తున్నాడు, సేఫ్టీ మోకులు. మేము ఇప్పటికీ కొన్నాం. మా గౌడ్ వాడు మేము గెలిపించినందుకు మాకు సంతోషం. ఫ్రీ కరెంట్ అయింది. ఇప్పుడు బస్ లా మొత్తం ఆడలకు బస్ ఫ్రీ. అంటే మళ్ళీ దానికి మంత్రి కూడా మీ పొన్నమే. రవాణా శాఖ మంత్రి కూడా ఆయనే ఉన్నాడు. ఆయనే బీసీ సంక్షేమం ఆయనే ఉన్నాడు. నేను గౌడ్స్ కాబట్టి ఆయనకు మనం అంటే టైం కు మంచిగా ఈ టైం సర్కార్ మారే టైం కి మీ గౌడే బీసీ మంత్రి అయ్యాడు, మీ గౌడే రవాణా మంత్రి ఉన్నాడు. ఇప్పుడు మరి ఏడాది కాలంలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా సరే? పొన్నమన్న గురించి అప్పుడు రైతు బంధు ఒకటి బంద్ చేసిండు. రైతు బంధు అందరికి రాలేదు కదా, బంద్ చేసిండు. వాళ్ళు ఏమనుకుంటారు జనాలు మరి ఈ ఏడాది పాలన మీద? 5 ఏళ్ళు ఆయన పాలన చేయాలి. 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. కేసీఆర్ 5 ఏళ్ళు చేసిండు, ఈయన కూడా 5 ఏళ్ళు. పోయిన సర్కార్ కి ఈ సర్కార్ కు తేడా అయితే కనబడుతుంది ఏమన్నా? తరకాలంటే ఇక మా ఆయన రైతు బంద్ చేసిండు, ఈయన ఎత్తలేడు. ఇక బడ్జెట్ ఎత్తున్నది, ఏం కథ ఏం లక్షణం మనకు తెలియదు. రాజకీయం అది జనాలు అంటే అర్థం చేసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అడవులు ఖర్చు అయినాయి, ఈ 10 ఏళ్లలో అప్పుల పాలు చేసిండు, అందుకే ఇప్పుడు చేయలేకపోతున్నాడు. అర్థమవుతుంది జనాలకి? అర్థమవుతుంది. మరి అర్థమైతే ఇప్పుడు ఏం చేసాం, రైతు బంధు ఆయనే అప్పులైనా మాట్లాడబట్టే. పేరేం పేరేనా? నా పేరు వల్లభరాజు, హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్. మున్సిపల్ కౌన్సిలరా మీరు? సో మున్సిపల్ కౌన్సిలర్ అంటారు కాబట్టి హుస్నాబాద్ ఏడాది కింద ఎట్లుండే, ఇప్పుడు ఏమైనా మార్పులు చేర్పు జరిగినాయా? కొత్త సర్కార్ వచ్చినాక ఏమైనా తేడా కనబడుతుందా? ఈరోజు మనం చూసుకుంటే గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో మనం అనేకమైన వాగ్దానాలు చేసేవారు. ఎటువంటి ఉద్యోగాలు కానీ మహిళలకు కానీ యువతకు కానీ రైతాంగానికి కానీ ఏనాడు కూడా వాళ్ళు పట్టించుకునే పాపన పోలే. వాళ్ళు వాగ్దానాలకే పరిమితాన్ని తప్పించి చేతులలో వాళ్ళు పనిచేయలేకపోయారు. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు, చేయలేదు. వాళ్ళ మిత్తులు కట్టలేకనే అసలుకు మళ్ళీ అసలు అట్లా అయిపోయి డబల్ అయ్యి వాళ్ళ నడ్డి మీద మొత్తం భారం పడి రైతాంగాన్ని మొత్తం కష్టపట్టించిన. అంటే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలకు మీరు నియామక పత్రాలు ఇస్తారు, వాళ్ళు కట్టిన బంగ్లాలకు మీరు రిబన్ కటింగ్ చేస్తారు. ఇప్పుడు మీరు విషయం చూసుకుంటే మనం 2 సంవత్సరాల మనం ఇప్పుడు ఈ 10 సంవత్సరాల పాలనలో ఒక 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత అనేది అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేయలేక మిత్తిలే మళ్ళీ 2 లక్షలు అయినాయి. ఇది ఒక్కటే ఉదాహరణ సరిపోతుంది. అంటే రుణమాఫీ కూడా పూర్తిగా కాలేదు అని చాలా మంది చెప్తారు కదా. 100% మొన్న గత 3 రోజుల కింద అన్ని వాటికి కొన్ని సంబంధించిన నిధులు మొత్తం కేటాయించారు. కొన్ని ఆధార్ కార్డుల చిన్న చిన్న మిస్టేక్ కానీ మన బ్యాంక్ అకౌంట్లో కానీ మిస్టేక్ కానీ వాటి వల్లనే కొంచెం మందికి అవి సవరణిస్తే అయిపోతుందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోయి నిన్న కూడా కలెక్టర్ గారు మన కోయిల కూడా చెప్పిండు. జెన్యూన్గా అంటే మీరు ఆల్రెడీ ఒక ప్రజాప్రతినిధి ఉన్నారు కాబట్టి సరే ఒక పార్టీ ఫేవర్లో మాట్లాడవచ్చు, ఇంకేమన్నా వచ్చి ఒక కామన్ మ్యాన్ మీ దగ్గరికి రోజు పొద్దుగాలు లేస్తే వచ్చేటోళ్ళు, నువ్వు ఛాయ్ తాగాను ఆన్లైన్ కామన్ జనాలు ఏమనుకుంటారు, ఇంకేం కోరుకుంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ 6 గ్యారెంటీలు అనేది సంపూర్ణంగా మాకు వస్తే సరిపోతుందని కోరుకుంటాను. అంతే తప్పించి పూర్తిగా వ్యతిరేకత ఎట్లుంటుందండి, మనం చేసిన సంవత్సరం లోపలనే వారికి ఇచ్చిన 6 గ్యారెంటీలలో దాదాపుగా 5 గ్యారెంటీ పూర్తయినాయి. బస్సు సౌకర్యం పొందుతారు మహిళలు, ప్లస్ రైతు రుణమాఫీ అయింది, గ్యాస్ ₹500 గ్యాస్ ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. ఇంకా మళ్ళీ జనాలు ఎందుకు అసలు 4 సంవత్సరాల కాలం ఉంది, వీళ్ళు చేస్తున్నారు కాబట్టి చేసింది కాబట్టి ఈ 4 సంవత్సరాలలో కూడా అవి చేస్తారని పూర్తి విశ్వాసంతో మన జనాలు ఇప్పుడు సంవత్సర కాలంలో మనం చేపించినాం కదా, ఇవన్నీ చూసినాం కదా అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉండి ఈ 4 సంవత్సరాల్లో కూడా ఇవి చేస్తారనే అభిప్రాయం జనాలలో నాటకపోయింది. హుస్నాబాద్కి అంటే పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి అయినప్పటి నుంచి హుస్నాబాద్కి ఇది అయింది అని చెప్పాలంటే ఏం చెప్తా, ఏం చేసిండు హుస్నాబాద్కి? హుస్నాబాద్కి మెయిన్గా మన గౌరవ ప్రాజెక్టుకు
కాలువల ద్వారా నీరును అందించే కార్యక్రమంలో అనేకమైన నిధులు తీసుకొచ్చిండు. అదొకటి. ప్రతి వార్డుకు 50 లక్షలు పెట్టిండు. ముస్నాబాద్ చరిత్ర గల్ల ఎల్లమ్మ తల్లికి ముందట అనేకమైన నిధులు తీసుకొచ్చి గుడి మన అభివృద్ధి చేస్తున్నాడు పర్యాటక కేంద్రంగా. మరియు ఎల్లమ్మ చెరువు ట్యాంక్ బండ్గా తీస్తాడు. ఇవన్నీ అనేకమైన నిధులు సేకరించి వాళ్ళ కాలంలో వాళ్ళు అంటారు కదా, వాళ్ళ టైంలో అది ఒక్కటి కూడా వాళ్ళ కాలంలో కాలేదు. 7 కోట్ల నిధులు చేసినా కూడా ఎల్లమ్మ కట్టను పాతదానికన్నా అధ్వానంగా చేసిండ్రు. తూములు ఖరాబ్ చేసిండ్రు. ఇదంతా హుస్నాబాద్ ప్రజలను ఎవరినైనా చెప్తారు. సో మొత్తం పొన్నం ప్రభాకర్ వచ్చినా కొంత మార్పులు జరుగుతున్నాయి హుస్నాబాద్లో. ఇప్పుడు అనేది జనాలకు మేము కాంగ్రెస్ నాయకులం కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి జనాలను మీరు సర్వే చేసుకొని వాళ్ళే చెప్తారు. పాజిటివ్గా అంటే పాజిటివ్గానే ఉండదు.